ఆటల్లో రాణించాలనేది ఆ అమ్మాయి కల. కానీ పేదరికం, సూటిపోటి మాటలు ఆమెను వెనక్కి లాగాయి. అయినా ఆ అడ్డంకులేమీ తన సంకల్పాన్ని ఆపలేకపోయాయి. పట్టుదలతో సాధన చేసి పవర్ లిఫ్టింగ్లో పసిడి పతకాలు సాధిస్తోంది. ఇటీవలే కామన్వెల్త్ పోటీలకు ఎంపికైంది హైదరాబాద్కు చెందిన వైష్ణవి. ఆ పేదింటి క్రీడాకారిణి ప్రయాణం ఇది. ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటూనే ఆటల్లో అదరగొడుతోంది ఈ యువతి. కోచ్, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పసిడి పతకాలు అందుకుంది. పవర్ లిఫ్టింగ్ లో సత్తా చాటి ఇప్పటి వరకు 40 పతకాలు సాధించింది. అదే పట్టుదల, ప్రతిభ చూపి కామన్వెల్త్ క్రీడలకు ఎంపికయ్యింది ఈ తెలుగమ్మాయి. సాధన చేస్తోన్న ఈమె పేరు వైష్ణవి. సికింద్రాబాద్ లో నివాసం ఉండే గీత, రామ్ మహేష్ దంపతులకు 2 సంతానం. మెకానిక్ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోన్న మహేష్ 2 పిల్లల్ని చదివిస్తున్నాడు. కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా కుమార్తె వైష్ణవి పవర్ లిఫ్ట్ పోటీల్లో సత్తా చాటుతోంది. డిగ్రీ చదువుకుంటూనే వివిధ పోటీల్లో పాల్గొంటోంది ఈ క్రీడాకారిణి. నాకు ఫ్యామిలీ పరంగా కూడా నాకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంప్లీట్లీ ఉంది కాబట్టి నేను ఇక్కడి వరకు ఉన్నాను. ఫ్యామిలీ సపోర్ట్ కాకుండా కూడా ఇప్పుడు మాకు నార్మల్గా 10,000 to 12,000 మంత్లీ తీయడమే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా. ఎందుకంటే మా ఫ్యామిలీలో జస్ట్ మా డాడీ ఒకరే ఎర్నింగ్ పర్సన్. అతనికి కూడా జస్ట్ మెకానిక్ షాప్ మాత్రమే ఉంది. మమ్మీ కూడా జస్ట్ హౌస్ మేకరే. ఇంకా అన్న వచ్చేసి కూడా జస్ట్ ఇప్పుడే స్టడీయింగ్ అయిపోయింది. అలా అని చూసుకున్నా కూడా వాళ్ళు ఏది లేదు, వద్దు, దే నెవర్ సెడ్ దట్. అలా చెప్పేసి మాకు డైట్ పరంగానే మాకు చాలా కాస్ట్లీ పడుతుంది ఫుడ్. మళ్ళీ చిన్న కాంపిటీషన్స్కి మేము నార్మల్గా నేషనల్కి వెళ్ళాలన్నా కూడా 12,000 to 15,000 వరకు ఖర్చు వస్తుంది. వేరే స్టేట్స్లో జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండడం, అకామిడేషన్ మొత్తం మాదే, ఎక్స్పెన్సెస్ మావే ఉంటాయి కాబట్టి. ఆటలపై ఇష్టంతో మొదట కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, సాఫ్ట్ బాల్ ఆడేది వైష్ణవి. క్రీడల పట్ల ఆమె చూపిస్తోన్న ఆసక్తి, ప్రతిభ గుర్తించి ప్రోత్సహించింది కళాశాల. పీఈటీ నీ ప్రతిభకు గ్రూప్ గేమ్ కంటే సొంతంగా ఆడే ఆట ఎంచుకోమని సలహా ఇచ్చింది. అలా పవర్ లిఫ్టింగ్ ను ఎంచుకుంది వైష్ణవి. ఈ ఆటకి శారీరక శ్రమ ఎక్కువ కావడంతో చాలా కఠినంగా సాధన చేసింది. ఫైనాన్షియల్ కండిషన్స్ కానివ్వండి, ఇంటి సిచ్యువేషన్స్లో అవన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అంటే ఇప్పుడు కంటిన్యూ చేయడం అవసరమా, ఇక్కడికి స్టాప్ చేసేస్తే అయిపోతుంది అన్నట్టు. కానీ నాకంటూ ఒక విజన్ ఉంది, ఒక విజన్ ఉంది. దాన్ని నేను కంప్లీట్ చేసే వరకు నేనైతే సక్సెస్ఫుల్లీగా ఈ గేమ్ని కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి ఆ ఒక్క మోటివేషన్తోనే నేను డైలీ కంటిన్యూ చేస్తూ ఉంటాను. ప్రాక్టీస్ కానివ్వండి, ఏదైనా డైట్, ప్రతి చోట్ల కూడా దాంతోనే కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఎంచుకున్న లక్ష్యంలో రాణించాలని రోజు జింఖానా మైదానానికి వెళ్లి ప్రాక్టీస్ చేసేది వైష్ణవి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం ఇచ్చే ఉచిత శిక్షణలో పాల్గొనేది. జిమ్ కు వెళ్లడంతో పాటు పవర్ లిఫ్టింగ్ కోసం ప్రాక్టీస్ చేసి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొంది. తర్వాత 2021లో జాతీయ స్థాయి సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ లో కాంస్య పతకం సాధించింది. ఈ క్రమంలో పవర్ లిఫ్టింగ్ లో వైష్ణవికి ఉన్న ప్రతిభను కోచ్ కౌశిక్ గుర్తించాడు. ఆయన ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న వైష్ణవి క్రమంగా నైపుణ్యాన్ని పెంచుకుంది. ఇంకా షెడ్యూల్ వచ్చేసి నాది చాలా టైట్ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ ఒక 4-5 అవర్స్, మార్నింగ్ 6 o'clock నుంచి మ్యాక్స్ 9-9:30 వరకు నాకు ప్రాక్టీస్ ఉంటుంది. అది కూడా నేను ఉంటా సికింద్రాబాద్లో సీతారాంబాగ్లో నా ప్రాక్టీస్ హాల్ ఉంది. మళ్ళా ఈవినింగ్ ఇంటికి వచ్చేసి కొంచెం సేపు ఒక 2-3 hours రెస్ట్ అయిపోయాక మళ్ళీ నాకు 4 o'clock నుంచి 7-7:30 వరకు నాకు జిమ్లో ట్రైనింగ్ ఉంటుంది, జనరల్ ట్రైనింగ్. మార్నింగ్ వచ్చేసి హెవీ వెయిట్ లిఫ్టింగ్, మళ్ళీ ఈవినింగ్ పూట జనరల్ ట్రైనింగ్ ఉంటుంది. నేను వెళ్ళడం రావడం ఇవే ఆర్టీసీ బస్నే ఫాలో అవుతాను. అంటే దూరం ఉన్నా కూడా బస్ ఫెసిలిటీ వల్లనే నేను వస్తున్నాను. డైట్ అనేది నాది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మాది కేటగిరీస్ పరంగా ఉంటుంది. బాడీ వెయిట్ మేము చాలా
చాలా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొద్దిసేపు కూడా మేము ఏది పడితే అది తినేసి బాడీ వెయిట్ పెరిగితే మళ్ళీ అది మాకు చాలా ప్రాబ్లం ఉంటుంది కాంపిటీషన్ టైం వల్ల. అందుకే మేము డైట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి అవుతుంది. దాదాపుగా నాకు జస్ట్ మంత్లీ డైటే నాకు 10,000 to 12,000 వరకు పడుతుంది. 2022లో కేరళలో జరిగిన సబ్ జూనియర్ క్లాసెస్లో స్వర్ణ పతకం అందుకుంది వైష్ణవి. అదే ఏడాది ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్యం దక్కించుకుంది. స్ట్రాంగ్ విమెన్ ఆఫ్ సౌత్ ఇండియా ఛాంపియన్ గా నిలిచింది. ఆల్ ఇండియా యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకంతో మెరిసింది. పంజాబ్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ స్వర్ణం సాధించింది. ఇలా పతకాలతో సత్తా చాటుతూ త్వరలో జరగబోయే కామన్వెల్త్ క్రీడలకు ఎంపికైంది. ఇప్పుడు ఇది కూడా కామన్వెల్త్ కూడా ఈ ఇయర్ 2024 క్యాలెండర్ది లాస్ట్ ఈవెంట్. అలా అని చెప్పేసి అందరూ మా కోచ్ కానివ్వండి అందరూ కూడా చెయ్యండి, ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ అన్నట్టు అది స్టార్ట్ అంటే చేయమని చెప్పినుండే. అందుకే ఇది చేద్దాం అనుకున్నా. ఈ కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో కూడా మాకు చాలా ఖర్చు వస్తుంది. దగ్గర దాదాపుగా మాకు 2.5 నుంచి 3 lakhs వరకు ఖర్చు వస్తుంది. ఇప్పుడు మాకు నార్మల్గా మా డైట్కి చేయడమే చాలా కష్టం ఇంట్లో. అలాంటిది ఇంత పెద్ద ఎక్స్పెన్స్ అంటే మా ఇంట్లో చాలా అంటే ఎఫర్ట్ చేయలేమన్నట్టే చెప్పొచ్చు. అలాంటప్పుడు తలసాని సాయి కిరణ్ అన్న ఆదుకొని అని చెప్పాలా లేదా ఏందని చెప్పాలా, అన్న సపోర్ట్ అయితే నాకు చెప్తున్నా. లిఫ్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్న సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. ప్రస్తుతం కోచ్ కౌశిక్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటోంది వైష్ణవి. ఈమె పేదరికం గురించి తెలుసుకున్న కౌశిక్ ఫీజు తీసుకోకుండానే శిక్షణ ఇస్తున్నాడు. అంతేకాక జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలకయ్యే ఖర్చులకు దాతలను వెతికి అందిస్తున్నాడు. వైష్ణవి ప్రాక్టీస్ ఫస్ట్ నుంచి బాగా హార్డ్ వర్క్ చేస్తుంది అనమాట. కొద్దిగా ఎట్లా అంటే ఏదైనా చెప్తే తొందరగా విని చెప్పినట్టు వింటూ ప్రాక్టీస్ చేస్తుంది. ఒబీడియంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏదున్నా కానీ చెప్తే తొందరగా రిసీవ్ చేసుకునే గ్రాస్పింగ్ పవర్ బాగుందన్నమాట. ఏదైనా చూసినా కానీ తొందరగా అర్థం చేసుకొని ఆ టెక్నిక్ని అట్లనే చేసేటట్టు కూడా ఆమె బాగా చేస్తుంది ప్రాక్టీస్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 4 yearsలో టెక్నిక్ వైజ్గా కూడా గేమ్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంది ఆమె. ఇక్కడ డైలీ మార్నింగ్ 6 o'clock వస్తుంది ప్రాక్టీస్కి. 6 నుంచి 11 దాకా యాక్టివ్గా ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. ఇక ఎప్పుడైనా కానీ హెల్త్ బాగోకపోయినా కానీ ఇట్లాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ ఆమె ప్రాక్టీస్ మాత్రం తప్పకుండా చేస్తుంది. ఈ లాస్ట్ 3-4 yearsలో అయితే గేమ్ పరంగా ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంది. డైట్ విషయం కూడా ఏది చెప్పినా కానీ ప్రాపర్ అదే డైట్, ఎందుకంటే ఈ కేటగిరీ మళ్ళీ జంప్ కావద్దని చెప్పి ఆ ప్రాపర్ డైట్ని అట్లానే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆర్థిక కష్టాలు, సూటిపోటి మాటలు ఎదురైనా వైష్ణవిని ధైర్యంగా ముందుకు నడిపించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. వీళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ కుమార్తె ఆటల్లో రాణిస్తుంటే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న టాలెంట్ని చూసి తన హార్డ్ వర్క్ని చూసి మాకు కూడా ఎంకరేజ్ చేయాలనిపించిందండి. కాకపోతే మాకు కూడా కొన్ని భయం ఉంటుండే. కాకపోతే వాళ్ళ కోచ్ చెప్తుండనట్టు దీనివల్ల కాస్ట్యూమ్స్ వల్ల బోన్స్ పైన ఇట్లా ఏం ఎఫెక్ట్ పడదు, ఏం ప్రాబ్లం రాదు అని చెప్తే తను ఎంకరేజ్ తను చేస్తూ ఉంటే మాకు కూడా చాలా అన్నారండి చాలామంది అన్నారు. కాకపోతే అవసరం ఆడపిల్ల కదా, ఇట్లాంటి ఏమన్నా అయితే ఇబ్బంది కదా అని అన్నారు. అంటే వేరే స్టేట్స్కి వెళ్ళి ఆడడం అంటే కష్టం కదా అని అన్నారు. కానీ తన టాలెంట్ని చూసి మేము కూడా ఎంకరేజ్ చేస్తూ పోయినాం. కాకపోతే వాళ్ళు అప్పుడు అట్లా అన్న వల్లే ఇప్పుడు తను అన్నిట్లలో గెలిచి వస్తుంటే వాళ్ళు కూడా చాలా సంతోషపడుతుంటారు అన్నట్టు. ఓవైపు పేదరికాన్ని ఎదుర్కొంటూనే సరైన సదుపాయాలు, శిక్షణ లేకున్నా బరువులు ఎత్తుతూ కామన్వెల్త్ క్రీడలకు ఎంపికైంది ఈ క్రీడారత్నం. దాతలు, ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందిస్తే అద్భుతంగా రాణించి దేశానికి బంగారు పతకాలు సాధిస్తానని ధీమాగా చెబుతోంది.